నీటిని వృధా చేయకుండా నాయన, భవిష్యత్ తరాల్లో ఏముండదు, నీరు అనేది దొరకదు, కాబట్టి వృధా చేయకండి, వేస్ట్ చేయొద్దండి అని దాన్ని ఆపేస్తారు కొంచెం బుద్ధున్నోళ్ళు. అవునా కదా? అంటే ధర్మశాస్త్రం కూడా సేమ్ అలాంటిదే. మీరు వ్యర్థమైన పాపాన్ని చేయకండి, అబద్ధాన్ని ఆడకండి, వీటి వలన ఉగ్రత వస్తుంది. మీరు వాటిని కానీ చేస్తే ఉగ్రత పాలవుతారు. కాబట్టి ఇదిగో ఆజ్ఞిస్తాడు, మీరు అబద్ధం ఆడకండి. మీరు అప్పుడు అబద్ధం ఆడకూడదు, మీరు వ్యభిచరించకూడదు అంటే మీరు వ్యభిచరించకూడదు. అందుకని పలకలు పెట్టాడు. అందుకనే ప్రజలైన వారందరూ, సమాజంలో ఉన్న వారందరూ, ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా సేమ్, అందరూ అన్యజనులేమి, ఇశ్రాయేలీయులేమి, నేడున్న ప్రపంచమేమి, ఆనాడున్న ప్రపంచమేమి, సర్వలోకులు అందరూ కూడా సమాజంలో అబద్ధికులు గాను, నరహంతకులు గాను, వేషధారులు గాను, జారతం చేసేవారు గాను, తల్లిదండ్రులను చంపేసే వాళ్ళు గాను నరహంతకులుగా ఉన్నారంట. మాతృహంతకులు, పితృహంతకులు, వీరందరికీ ధర్మశాస్త్రము నియమింపబడింది.